హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ధరంవీర్ శ్రీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సమాధి దగ్గరికి వచ్చాము. ఇవాళ అది ఎలా ఉంది, ఎక్కడ ఉంది చూపిస్తాను. అదండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పూణే జిల్లాలోని తులాపూర్ విలేజ్ అనమాట. ఇది కమాన్. మనకి ఇక్కడ నుంచి ఒక 40-30 స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే ఇదే విలేజ్లో తుది శ్వాస విడిచారు మహారాజ్. సమాధి దగ్గరికి తీసుకెళ్తున్నాను. పదండి ఫ్రెండ్స్, వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఎంట్రీ చేయించుకొని లోపలికి వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో పేరు, ఫోన్ నెంబర్ అన్నీ రాసుకొని వెళ్ళాలి. ఇది ఎంట్రీ. ఇది వచ్చి మ్యూజియము. ఫస్ట్ మ్యూజియం చూద్దాం. మ్యూజియంలో ఆయన చరిత్ర మొత్తం ఇక్కడ పెయింటింగ్తో సహా పెట్టారు ఫ్రెండ్స్. సంభాజీ మహారాజ్ 1657 పూణేలోని పురందర్ కోటలో జన్మించారు. తల్లి సహీబాయి. ఫ్రెండ్స్, సంభాజీ మహారాజ్ పుట్టిన 2 సంవత్సరాలకే అమ్మ మరణించడంతో నానమ్మ దగ్గర జీజాబాయి, శివాజీ మహారాజ్ అమ్మగారి దగ్గరనే ఆయన పెరగడం జరిగింది. అందుకే శివాజీ మహారాజ్ అచ్చం పోలికలో ఆయనకి సేమ్ జీజాబాయి ఎలా అయితే పెంచారో అలాగే ఈయనను కూడా పెంచారనమాట. ఫ్రెండ్స్, 1681 సంవత్సరం నుండి 1689 సంవత్సరం వరకు మరాఠా సామ్రాజ్యం 2వ రాజుగా ధరంవీర్ శ్రీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ 9 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతి యుద్ధంలో ఔరంగజేబుని ఓడించుకుంటూ రావడం వల్ల ఔరంగజేబు సంభాజీ మహారాజ్ సైన్యంలోనే ఆయన దగ్గరి బంధువు అయిన గనోజీ ఆయనకి నమ్మక ద్రోహం చేశారు. ఔరంగజేబ్ సేనాధిపతి ముక్రమ్ ఖాన్ 1689 ఫిబ్రవరి 1న సంభాజీ ఆయన మంత్రి కవి కలష్ సంగమేశ్వర్లో బంధించడం జరిగింది. ఆ బంధించిన ప్లేస్ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అక్కడి నుంచి సంభాజీ మహారాజ్ వాడిన ఆయుధాలు, కత్తులు కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఆయన వాడిన ఆయుధాలు, సంభాజీ మహారాజ్ వాడిన ఆయుధాలు యుద్ధంలో ఆ సమయంలో. 40 రోజులు ఆయన బంధించి చిత్రహింసలు పెట్టి మతం మారమని అడిగితే ఆయన మతం మారనని చెప్పేసి అనడంతో ఆయన్ని చిత్రహింసలు పెట్టి 40 రోజులు తర్వాత ఆయన్ని వీరమరణం పొందిన సంభాజీ మహారాజ్, దాంతోపాటు కవి కలాష్ కూడా ఆయనతో పాటే మంత్రి, ఆయన కూడా చిత్రహింసలకు గురై చనిపోయారు. ఇది ఒరిజినల్ ఆయన సమాధి ఫోటోగ్రాఫ్స్ అప్పటి. ఇది ఫ్రెండ్స్ ఆయన జీవిత చరిత్ర. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్టాచ్యూ, సంభాజీ మహారాజ్ స్టాచ్యూ ఫ్రెండ్స్. ఆయన సంభాజీ మహారాజ్ స్టాచ్యూ ఇది. మేము వెళ్ళిన రోజున ఇలా కింద పెయింటింగ్ వేసి ముగ్గు వేసి పెట్టారు. ఇది అక్కడ ఇన్స్ట్రక్షన్స్, టోటలీ చరిత్ర ఆయన గురించి రాసి పెట్టారు. ఇది వచ్చేసి ఆయన సమాధి, ధరంవీర్ శ్రీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సమాధి అనమాట. ఒరిజినల్ సమాధి ఇదే. ఇక్కడే ఆయనని సమాధి చేశారు. పక్కనే కవి కలాష్ కూడా సమాధి ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చూడండి ఆయన సమాధి ఎలా ఉందో. ఆయన పాదాలు అక్కడ చేసి పెట్టారు. కానీ అక్కడికి వెళ్తే ఏదో ఎనర్జీ, ఫుల్లీ ఎనర్జీ ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి మహారాజులు పుట్టిన గడ్డపైన పుట్టడం నా జన్మ అదృష్టం అనుకుంటాను ఫ్రెండ్స్. కానీ అక్కడికి వెళ్తే ఎనర్జీ లెవెల్స్ చాలా వేరేగా ఉన్నాయి. మీరు కూడా వెళ్ళండి, దర్శనం చేయండి, ఇలాంటివి చూడాలి. 336 సంవత్సరాల సమాధి ఫ్రెండ్స్ ఇది, అందుకే చూడాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్,
డ్యామేజ్ కానీ ఎలాంటి డిస్మాంటిల్ చేయడం కానీ అలాంటివి చేస్తే 3 నెలలు జైలు 5,000 ఫైన్ ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు చరిత్రలో చెప్పాను కదా సంగమేశ్వర టెంపుల్కి తీసుకెళ్తా అని చెప్పేసి. అదే సంగమేశ్వర టెంపుల్ ఇక్కడ నుంచి ఆయన సమాధి నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ప్లేస్ ఫ్రెండ్స్, అది సంగమేశ్వర టెంపుల్ అనేది. ఇది కమాను లోపల సంగమేశ్వర ఆలయం ఉంటుంది, వెనకాల సంఘం ఉంటుంది, భీమా నది సంఘం ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ప్లేస్లో సంభాజీ మహారాజ్ని బంధించిన ప్లేస్ ఫ్రెండ్స్ సంగమేశ్వర టెంపుల్. భీమా నది ఒడ్డు పైన సంగమం దగ్గర అంటే 2 పాయలు కలిసే దగ్గర ధరంవీర్ శ్రీ సంభాజీ మహారాజ్ గుడి కట్టారు ఫ్రెండ్స్. ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ శివాలయం ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి ఫ్రెండ్స్ ధరంవీర్ శ్రీ సంభాజీ మహారాజ్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఆయనదే విగ్రహం. సంగమేశ్వర మహారాజ్ టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి 2 పాయలు ఒక దగ్గర కలిసే దగ్గర భీమా నది. మహారాష్ట్రలో ప్రవహిస్తుంది భీమా నది. ఇది వచ్చేసి తర్వాత మళ్ళీ వచ్చేసి మనకి కృష్ణా నదిలో కలుస్తుంది ఫ్రెండ్స్. ఈ భీమా నది 2 పాయలు దీని. రెండు పాయలు ఒక దగ్గర కలిసే సంగమం ఇది. ఇది భీమా రివర్, భీమా నది. మహారాష్ట్రలో చాలా పెద్ద నది ఇది. వచ్చేసి ఈ 2 ప్రవహించుకుంటూ మళ్ళీ వచ్చి కృష్ణాలో కలుస్తాయి మనకి. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.